హాయ్ అందరికీ. ఈరోజైతే బాబు లంచ్ బాక్స్లోకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్కి ఏమేమి పెట్టేశానో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఖచ్చితంగా మీకు ఏదో ఒకటి నచ్చుతుంది కదా, ట్రై చేయండి. హెల్తీగా టేస్టీగా ఈ విధంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇన్స్టాంట్గా చేశాను. నెక్స్ట్ లంచ్కి అయితే బీరకాయ రైస్ చేశానండి. మార్కెట్లో లేతగా కనబడ్డాయి బీరకాయలు, సర్లే రైస్ లాగా పెట్టేద్దాము పిల్లోడికి కూడా అనేసి ఈ విధంగా అయితే నేను చేస్తున్నాను. ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతాయి. పిల్లలు కూడా ఏదో ఒకటి అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ అయితే ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా నచ్చిద్ది. ఓకేనా, ఇంకా ఎలా చేయాలి ఏంటి అనేసి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇంకా ఫస్ట్ అయితే నేను రైస్లోకి అంటే నేను బీరకాయ రైస్ చేస్తున్నాను కదా, ప్లెయిన్గా కాకుండా ఒక 1 స్పూన్ వరకు పల్లీలు, 2 స్పూన్స్ అయితే పుట్నాలు. సో ఎక్కువ అంటే స్టోర్ కూడా చేసుకోవచ్చు కాబట్టి నేనైతే ఈ విధంగా చేస్తున్నాను. మిగిలినవి అంటే నేను ఆల్రెడీ షార్ట్ పెట్టాను కదా బీరకాయ కర్రీలో కూడా, ఏ కర్రీలో వేసుకున్న మంచి చిక్కటి గ్రేవీ ఉంటుందండి. అందుకని ఈ విధంగా కొన్ని నువ్వులు, పల్లీలు, పుట్నాలు, నువ్వులు, సో ఈ విధంగా కొన్ని ఒక్కొక్క 2 స్పూన్లు అలా తీసేసుకొని మంచిగా రోస్ట్ చేసుకున్నాను. సో ఇదైతే ఇంకా మిక్సీ పౌడర్ లాగా పట్టేసుకుంటే అయిపోతుంది. సో నెక్స్ట్ అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడైతే నేను వీట్ ఫ్లోర్ అంటే గోధుమ రవ్వ అంటాం చూడండి, ఆ గోధుమ రవ్వ కూడా నేనైతే మంచిగా రోస్ట్ చేసుకుంటున్నాను, అలా వేంపుకుంటున్నాను మంచి స్మెల్ వచ్చేంత వరకు అయితే. సో 1 కప్ అయితే తీసేసుకొని రోస్ట్ చేసుకున్నాను. దీంతో ఉగ్గులాగా కూడా చేసుకోవచ్చు. ఫీవర్ వచ్చినప్పుడు జస్ట్ ఇలా వేంపేసుకొని సెర్లాక్ టైప్లో కూడా ఇచ్చేసేయండి. అంటే అస్సలు తినరు కదా, చాలా లైట్గా ఉంటేనే పిల్లలు ఇష్టంగా తింటారు. అండ్ గోధుమ రవ్వ కూడా మనకి పిల్లలకి హెల్దీ. ఇదైతే ఇంకా నేను మిక్సీ పట్టేసుకున్నానండి. సో దీన్ని మిక్సీ పట్టేస్తే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉప్మా రవ్వ లాగా అయిపోతుంది, లేదంటే గోధుమ పిండి. దీంతో అయితే ఇంకా నేను మంచి బ్రేక్ఫాస్ట్ ఇన్స్టాంట్గా, సో ఎందుకంటే అలానే ఉండిపోతుంది. ఇది తీసుకున్నాను వీట్ ఫ్లోర్ ఉప్మా అంతగా ఇష్టంగా తినరండి. గోధుమ రవ్వ ఉప్మా కూడా నాకు అస్సలు తినాలనిపించదు, పిల్లలు కూడా తినరు. అందుకని దాంతో ఇన్స్టాంట్గా నేనైతే రకరకాలుగా చేస్తూ ఉంటాను. ఇంకా పెరుగు అయితే నేను ఇంట్లో మా పిల్లలు ప్రిఫర్ చేయరు, అస్సలు తినరు. వాళ్ళకి పెరుగు ఇవ్వాలంటే నేను ఇలానే ఇన్స్టాంట్గా బ్రేక్ఫాస్ట్ ఇస్తూ ఉంటాను. ఒక 2-3 స్పూన్స్ అయితే మంచి ఫ్రెష్ పెరుగు వేసేసి కొంచెం వాటర్లో మిక్స్ చేసుకొని జస్ట్ లైట్గా ఈ విధంగా పోపు పెట్టేసుకుంటున్నాను. ఈనో వేసుకుంటే ఇంకా ఫ్లఫీగా వచ్చేస్తుంది, బట్ నేను ఇంకా ఈనో ఏం వేయకుండా నార్మల్గా చేస్తున్నాను కాబట్టి మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఇది పెట్టేసుకున్నాను. బ్రేక్ఫాస్ట్ చాలా త్వరగా అయిపోతుంది కాబట్టి ఆ లోపు నేను రైస్ ఇదంతా చేసుకోవడానికి 10-15 మినిట్స్ పట్టిద్ది కదా అండి, అందుకనేసి నేనైతే ఇంకా పక్కన పెట్టేసుకుంటున్నాను. కొంచెం కాస్త టైంలో అది మెత్తగా అయిపోతుంది. నెక్స్ట్ అయితే రైస్ ప్రిపేర్ చేసుకుందాము. ఫస్ట్ అయితే ఇంకా అవి వేంపుకున్న తర్వాతకి రైస్ మిల్క్ పెట్టేశాను. ఇక్కడైతే నేను కొంచెం ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, చిన్న ఆనియన్, హాఫ్ ఆనియన్, కరివేపాకు, చిన్న పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నాను. బీరకాయలు కూడా చాలా మంచిది, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అండ్ వెజిటేబుల్స్ కూడా ఇవ్వాలి కదా అప్పుడప్పుడు. సో ఒకవేళ బీరకాయతో రైస్ కర్రీ అంటే బేసిక్గా ఎలానైనా చేసిస్తాము, కానీ పిల్లలకి కలుపుకోవడానికి రాదు కదా చిన్న పిల్లలకి. అలాంటప్పుడు ఎలా అంటే ఈ విధంగా చేయండి. ఇక్కడైతే నేను లేత బీరకాయలు తీసుకున్నాను, అవి కొంచెంలోనే అంటే కాస్త టైంలోనే మగ్గుతుంది. నెక్స్ట్ అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, బేసిక్ స్పైసెసేనండి. నేను మోస్ట్లీ మన వీడియోస్ చూసిన అందరికి తెలియవచ్చు, ఎక్కువగా నేనేమి స్పైసెస్ ఏం వాడను. కాకపోతే పుట్నాలు, పల్లీలు అయితే ఖచ్చితంగా వాడతాను, ఎందుకంటే అది మంచిగా ఉంటుంది, టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ అయితే ఇంకా పసుపు అయితే పసుపు వేసుకోండి, లేదంటే కొంచెం ఉప్పు అలా వేసుకొని ఇక్కడ నేనైతే ఇందాక మనము పౌడర్ చేసుకున్నాం కదా, సో ఆ పౌడర్ అంతే. ఇంకా మసాలా అవన్నీ ఏమొద్దు, ఈ పౌడర్ చేసుకుంటే చాలు. ఎందుకంటే మసాలా వేసుకోండి కానీ ఇంకా ఎక్కువ స్పైసీగా కూడా బాగోదు. ఒకవేళ మీరు ఎక్కువ స్పైసీగా చేద్దాం అనుకున్నా కూడా పల్లీలు, పుట్నాల పౌడర్ వేస్తే కారం చచ్చిపోతుందండి. మీరు ఎప్పుడైనా ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. ఏంటంటే కారం ఎక్కువ అయింది అనుకోండి, పల్లీలు, పుట్నాలు, నువ్వులు ఈ 2 అంటే 3 కలిపింది ఒక్క 1 స్పూన్ వేయండి, కారం అంతా చచ్చిపోతుంది, మంచిగా ఫ్లేవరే చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ అయితే రైస్ రెడీ అయిపోయింది. ఈలోపు ఇది కూడా కొంచెం తిక్కగా అయింది కదా, కాస్త వాటర్ వేసేసుకొని
ఇంకా మంచిగా చిన్న చిన్న అట్టులాగా అంటే మినీ దోశ అంటాం చూడండి, ఆ విధంగా అయితే వేసుకోండి. లేదంటే బన్ దోశ లాగా వేసుకోండి. ఎక్కువ లూజ్ ఉండకుండా చూసుకోండి. కొంచెం ఒక 2-3 మినిట్స్ బాగా ఈ విధంగా మనము ఎగ్ని బీట్ చేసినట్టు వేస్తే కొంచెం ఎయిర్ ఫామ్ అవుతుంది. ఈను అలాంటివి ఏం వేయట్లేను కాబట్టి కొంచెం హెల్దీగా ఉండడానికి నేను క్యారెట్ కూడా ఈ విధంగా తురిమాను. మీరు ఇంకా అదే ప్లేస్లో బీట్రూట్ తురిమేయండి, బ్రోకలీ కూడా వెజిటేబుల్స్ అలా వేసుకోండి. ప్లెయిన్గా ఇవ్వకుండా ఈ విధంగా. సో ఇంకా మనము ఇందులో బేకింగ్ సోడా వేస్తేనైతే ఇంకా చాలా ఫ్లఫీగా వస్తుందండి, స్పాంజ్ లాగా. కాకపోతే నేనేం ఇవ్వట్లేను కాబట్టి అది ఎందుకు పిల్లలకి ఇవ్వడం కూడా మంచిది కాదు. ఊరికే బేకింగ్ సోడా తప్పదు అనుకుంటేనే కానీ మ్యాక్సిమం నేను బ్రేక్ఫాస్ట్ లంచ్లు అలా ఏమైనా కేక్స్ లాంటివి చేస్తే అప్పుడప్పుడు వేస్తాను అంతే. నేను ఇంకా నా దగ్గర ప్యాన్ కేక్ ఉంది కాబట్టి ఇందులోనే పోర్ చేసుకుంటున్నాను. లేదంటే చిన్నగా చిన్న మినీ దోశ అంటాం చూడండి, అందులో వేసుకోండి. ఇందులో వేసుకుంటే ఏంటంటే మంచిగా బన్ లాగా ఉంటుందండి. అండ్ టేస్ట్ కూడా చూడడానికి మెత్తగా స్పాంజ్ లాగా ఉంటుంది. కొంచెం షేప్ కూడా బాగుంటుంది కదా, రౌండ్గా. అంతే సింపుల్. ఎందులోనైనా వేసుకోవచ్చు, మీరు నార్మల్ ప్యాన్ మీద కూడా వేసుకోండి. ఓకే. సో ఈ విధంగా కొంచెం కిందంగా అంతా మనకి మంచిగా కాలిపోయింది అన్న టైంకి ఫ్లిప్ చేసేయండి. సింపుల్. ఇంకా పల్లీల చట్నీ కూడా చేశాను. పల్లీలు, జీడిపప్పు అంటే డ్రై ఫ్రూట్స్ వేసి నేను పల్లీల చట్నీ చేస్తాను పిల్లలకి. చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం తిక్కుగా చేస్తే ఏమవుతుందంటే చట్నీ కారదు. బాక్స్లో పెట్టినప్పుడు అలానే తిక్కుగా ఉంటే అలానే ఉంటుంది. అటు ఇటు కారింది అనుకో బ్యాగు అంతా ఖరాబ్ అయిపోతుంది. కాబట్టి ఒకసారి ట్రై చేయండి బ్రేక్ఫాస్ట్. మీకు ఇంకా మెత్తగా కావాలి అంటే మాత్రం వేసుకోండి. బట్ బాగుంది, అంత గట్టిగా ఏం లేదు. చూసారు కదా, చాలా మెత్తగానే ఉంది. ఎందుకంటే నేను బాగా బీట్ చేసుకున్నాను. ఇంకా మనకి అది బేకింగ్ సోడా వేసుకుంటుందంటే మంచి బబుల్స్ లాగా ఇంకా బాగుంటుంది. అవసరం లేదు, ఈ విధంగా వేసుకోండి. నేనైతే ఇంకా ఒక 4 అలా పెట్టాను. తన ఇష్టం అండి. ఈరోజు ఇంకే ఫ్రూట్ పెట్టట్లేను. బ్రేక్ఫాస్ట్ మినీ బ్రేక్, లాంగ్ బ్రేక్కి ఈ విధంగా పెట్టేస్తున్నాను. బాగుంటుంది, ఎందుకంటే మా పిల్లలకు దోశ అంటే ఇష్టం. అండ్ ఇది కూడా టేస్టీగా బాగుంటుంది. రైస్ ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్గా ఉంటుంది రైస్ కూడా. బీరకాయ అప్పుడప్పుడు అన్ని వెజిటేబుల్స్తో కూడా ట్రై చేయాలి కదా, లేతగా ఉన్నాయి కాబట్టి చాలా బాగుంటుంది. మా పిల్లలు తినేస్తారండి, వెజిటేబుల్స్ అన్నీ కూడా తినేస్తారు. అందుకే నేను అంత ఎక్కువ చిన్నగా ఏం చాప్ చేయలే ఇక్కడ నేను. బీరకాయ నెక్స్ట్ పైన కరివేపాకు అది ఇది ఉంటే తీసేసి ఈ విధంగా బాక్స్ అయితే ప్యాక్ చేశాను. ఈరోజు అయితే ఈ విధంగా సింపుల్గా అండ్ టేస్టీగా చేశాను. ఇంకా మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ మీకు ఇంకెలాంటి అంటే తక్కువ టైంలో అయిపోయేవి నేను ఆల్రెడీ షార్ట్స్ పెడుతున్నాను. ఎవ్రీడే మార్నింగ్ 11:30కి 3:30కి 6:30కి 3 షార్ట్స్ వస్తాయండి. మార్నింగ్ పెట్టేది ఆల్మోస్ట్ బ్రేక్ఫాస్టే ఉంటుంది పిల్లలది. ఇక్కడ షేర్ చేసుకోలేనివి అక్కడ చేస్తాను. నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్స్, మధ్యాహ్నం మాత్రం లంచ్ రెసిపీ ఏదో ఒకటి ఉంటుంది. మీరు చూడండి, నేను ప్లేలిస్ట్ అన్నీ క్లియర్గా పెట్టేస్తాను. నేను లంచ్, బ్రేక్ఫాస్ట్, స్నాక్స్ అనేవి ఉంటాయి. దానికే పెట్టాను, మీకు కూడా వెతుక్కోవడము కష్టం కాకుండా. ఎందుకంటే నన్ను లింక్ అని అడుగుతూ నాకు కూడా దొరకవండి కొన్నిసార్లు. అందుకే నేను బల్క్గా ఒక ఇబ్బంది లేకుండా ప్లేలిస్ట్లో పెట్టాను. చూసి ట్రై చేయండి. ఓకేనా మరి.